గణపతి బొమ్మలేసిన చెప్పులు చూసాను నేను. అవునండి. మొన్న మీ వీడియోలోనే అనుకుంటా ఒక అమ్మాయి శివుడిని మొత్తం టాటూలు వేయించుకుంది. ఒళ్ళంతా టాటూలు వేయించుకుంది. ఏంటి సార్ ఇది? చాలా ఘోరం అండి, చాలా ఘోరం. అలాంటి వాళ్ళకి కొన్ని, ఒక ఆవిడేమో జాకెట్ మీద వెంకన్న బాబు ఎగ్జాక్ట్లీ వినాయకుడిని పెట్టుకుంటే చాలా తప్పండి, చేసుకోకూడదండి. అసలు వీళ్ళు చేసే ప్యాకెట్లు రైస్ రవ్వ ఉంటుంది, ఇడ్లీ రవ్వ మీద లక్ష్మీదేవి ఫోటో ఉంటుంది. ఇంకోటి లక్ష్మీ టపాస్ అంట, లక్ష్మీదేవి బొమ్మ ఉంటుంది, లక్ష్మీ బాబులు. అలా ఏంటంటే ఇవన్నీ మార్చాలి, కానీ మనం అలవాటు పడిపోయాం. నేను చెప్పేది అదే, కొన్ని వాటికి మనకి తెలియకుండా అలవాటు పడిపోతున్నాం. తర్వాత మనం మాట్లాడడానికి గొంతు లేవదు. ఇప్పుడు లక్ష్మీ బాంబు కాల్చొద్దురా అంటే ఏమంటాడు వాడు, అవతలవాడు మందానికే వచ్చిందా, మన దీపావళికి చెప్తావే ఇవన్నీ అంటాడు. కాబట్టి ఏంటంటే ఎప్పుడైనా సరే మనం చిన్నప్పటి నుంచే మనం పిల్లల్ని కనుక కంట్రోల్ చేయగలిగితే, ఇప్పుడు పెద్దవాళ్ళు కూడా పిల్లలకి చెప్పే ఓపిక లేదండి. అందుకని ఏం చేస్తారు, పిల్లలకి ఫోన్ ఇచ్చి కూర్చోబెడుతున్నారు. అని నేనేమంటాను, ఎలాగా నువ్వు ఫోన్ ఇచ్చావు కదా నీ పిల్లలకి, ఆ ఫోన్ లో నేను దూరతా. పిల్లలు చూస్తున్నారు కదా నీ ఫోను, ఆ ఫోన్ లో నేను దూరి వాళ్ళకి ఏం కావాలో అది నేను చెప్తాను నవ్విస్తూ. అది నా ప్లాన్.